జై శ్రీమన్నారాయణ. ఈ రోజు కథ. పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు కదా. ఒక రాజ్యం, చాలా పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో రాజు చాలా బలవంతుడు అండ్ చాలా తెలివి కిందవాడు. అలా ఆయన రాజ్యాన్ని కాపాడుతూ పక్కన రాజ్యాల్లో ఏదైనా దండెత్తినా ఈయన చిన్న చిన్న రాజ్యాలని ఆయన కలుపుకోవడము, అలా తన రాజ్యాన్ని చాలా పెద్దగా విస్తరించుకొని చాలా మనీ ఉంది, అంటే చాలా పెద్ద ట్రెజర్ ఉండేది ఆయన దగ్గర. మంచి సైన్యం ఉండేది, మంచి ఎంప్లాయీస్ అంటే మంత్రులు కానీ సైన్యాధిపతి కానీ ఇలా చాలా మంచి మంచి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు ఆయన రాజ్యం చాలా సేఫ్ గా ఉంది అని చెప్పేసి ఒక రిలాక్సేషన్కి వచ్చేసి ఆ రాజుగారు ఏం చేస్తారంటే, ఇంకా ఓకే నేను సేఫ్ గా ఉన్నాను, నా రాజ్యం కూడా చాలా పెద్దగా ఉంది, నాకు సరిపడా ట్రెజర్ ఉంది, సో ఇప్పుడు నేను ఎంజాయ్ చేయొచ్చు, నాకు అన్ని విధాలుగా అన్ని ఉన్నాయి, నా ప్రజలకి అన్ని పంటలు కానీ అన్ని పండడము చాలా బాగుంది, నా రాజ్యంలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఆయన కొంచెం రిలాక్స్ గా అయిపోయి ఆయన ఏం చేస్తుంటారంటే రోజు పొద్దున లేట్గా లేవడము, లేచిన తర్వాత కూడా ఆయన ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయడము, గేమ్ అంటే చాలా ఆటలాడటము, అలా ఎంజాయ్ చేస్తుంటాడు లైఫ్ని. అలా ఎంజాయ్ చేస్తున్న టైంలో ఒకసారి రాజ్యానికి గురువు గారు ఉంటారు కదా, ఆ గురువు గారు సేజ్ వస్తారనమాట ఈయన్ని కలవడానికి. ఏదో ఒక వేరే పని మీద కలవడానికి వస్తే సైనికుడు అతన్ని ఆపేసి రాజుగారి ఇక్కడ లోపల తన స్నేహితులతో ఆటలాడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మీరు ఇప్పుడు వెళ్ళకూడదు, నేను చెప్పి వచ్చి పర్మిషన్ తీసుకున్నాక మీరు వెళ్ళాలని ఆపుతారు. వెళ్ళి లోపలికి వెళ్ళే సైనికుడు రాజుగారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు రాజుగారు లేదు ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత రమ్మని చెప్పేసి సైనికుడికి ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సైనికుడు బయటకు వచ్చిన తర్వాత సేమ్ ఇన్ఫర్మేషన్ సేమ్ మ్యాటర్ని పాస్ చేస్తారనమాట సేజ్కి, గురువు గారికి. గురువు గారికి అప్పుడు కోపం వస్తుంది అండ్ ఈయనకి ఇలా కాదు, నేను కరెక్ట్ చేయాలి అని వచ్చేసి పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా వచ్చేసి రాజుగారితో చెప్తారు. రాజుగారు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మనకు అన్ని విధాలుగా అన్ని ఉన్నా కానీ మీరు ఇలా రిలాక్స్ మోడ్కి వెళ్ళకూడదు, మనం ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, మన సైన్యాన్ని ఎప్పటికప్పుడు మనము బాగా రెడీ చేసుకోవాలి, వాళ్ళని ఎప్పుడు రిలాక్స్ వాళ్ళ సోమరిగా ఉంచకూడదు, వాళ్ళని మంచిగా యుద్ధానికి ఎప్పుడు సన్నద్ధంగా ఉండాలి అని చెప్పేసి ప్రిపేర్ చేయాలి అని చెప్పినా కానీ ఆ గురువు గారి మాటల్ని ఈ రాజుగారు పట్టించుకోరు. ఓకే అండి అని అంటారు, కానీ ఇప్పుడు కాదు కదా టైము, ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు కదా అన్నట్టుగా చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తారు. ఆయన మాటలు నెగ్లెక్ట్ చేసి అలా రిలాక్స్ గా కొన్ని సంవత్సరాలు గడుపుతూ ఉంటాడు. ఆ లోపల ఈ సైన్యం కూడా అందరూ రిలాక్స్ గా అయిపోయి సోబర్గా అయిపోయి అన్ని ఏవైనా యుద్ధాలు ఎవరైనా దండయాత్ర చేసినా దండెత్తినప్పుడు వీళ్ళకి రోజు ప్రాక్టీస్ లేక ఓడిపోవడం, ఆయన రాజ్యాన్ని కొంత కోల్పోవడము, ఆయన ట్రెజర్ అయిపోవడము అలా జరిగిపోతుంది అనమాట. అలా జరిగినప్పుడు ఆయన ఇంకా ఒక రోజు రియలైజేషన్ అవుతారు. రియలైజ్ అయిపోయి ఆ రోజు గురువు గారు చెప్పింది నేను వింటే బాగుండేది, ఇప్పుడు నేను తప్పు చేశాను, ఇప్పుడు అలా కాదు, నేను కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఆ రోజు మీరు చెప్పినప్పుడు నేను తప్పు చేశానండి, అసలు నా ట్రెజర్ అంతా అయిపోయింది, ఇలా అన్ని యుద్ధాల్లో ఓడిపోతున్నాము, ఇట్లా అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పినప్పుడు అవును, నీకు వయస్సు ఉన్నప్పుడు, నీకు టైం ఉన్నప్పుడు, నీ దగ్గర మనీ ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసి ఇంకా నీ సైన్యాన్ని పెంచుకోవాల్సి ఉండేది, నీ రాజ్యాన్ని పెంచుకోవాల్సి ఉండేది, నీ రాజ్యం పటిష్టంగా రావడానికి నువ్వు యూజ్ చేయాల్సింది ఉండేది, బట్ నీ టైం అంతా వేస్ట్ చేశావు. యాక్చువల్ గా ట్రెజర్ అంటే ఓన్లీ మనీ లేదంటే గోల్డ్ అలాంటివి కాదు, టైమ్ ఈజ్ యువర్ ట్రెజర్. సో టైం ఎప్పుడు వేస్ట్ చేయకూడదు, ప్రాపర్ గా మనకు అన్ని ఉన్నప్పుడు దాన్ని అన్ని ఉన్నాయని రిలాక్స్ అవ్వకుండా ప్రాపర్ గా దాన్ని ఇంకా మనం స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ చేయాలని అప్పుడు ఆ గురువు గారు సజెస్ట్ చేస్తారు. సో ఆ రోజు నుండి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఆయన రాజ్యాన్ని మళ్ళీ తిరిగి నార్మల్ గా చేసుకోవడానికి చాలా కష్టపడి చేసుకుంటాడు. సో ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనకున్న టైంని దీనిలో మోటో ఏంటంటే, మనకు ఏదైనా డేలో ఎన్ని అవర్స్ ఉంది, ఎంత టైం ఉంది అని దాన్ని ప్రాపర్ గా డివైడ్ చేసుకుని ప్రాపర్ గా యూజ్ చేసుకోకపోతే, ఈ రోజు వర్క్స్ ఈ రోజు చేసుకోకుండా రేపు చేద్దాంలే అలా అని పోస్ట్ చేస్తే మన టైం వేస్ట్ అవుతుంది, మన లైఫ్ లో మనం అనుకున్న గోల్ ని రీచ్ అవ్వము. సో టైమ్ ఈజ్ అవర్ ట్రెజర్, టైమ్ ఈజ్ అవర్ వెరీ వెరీ వాల్యుబుల్, దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ.